విశాఖ మహానగరంలో జరిగే ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవాల్లో గిరి ప్రదక్షిణ ఒకటి. ఈ నెల 28 అనగా మంగళవారం గిరి ప్రదక్షిణ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖపట్నం గోపాలపట్నం ప్రజలు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కళ అయితే ఆదివారం సాకారం అయింది. ఇక్కడ లక్ష్మీ నరసింహ మార్గ నామకరణం చేసిన గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపం నుంచి మనం ప్రస్తుతం ఉన్న లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ వరకు మీరు చూడొచ్చు. మొత్తం 10 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ తారు రోడ్డు నిర్మాణం జరిగింది. గోపాలపట్నం పరిసర ప్రాంతాల ప్రజల ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేసే ప్రజలు బీఆర్టీఎస్ రోడ్డు మీద కాకుండా ప్రత్యామ్నాయంగా ఎన్ఎస్టీఎల్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు దగ్గర ఎన్ఎస్టీఎల్ నుంచి లక్ష్మీనగర్ మీదుగా బుచ్చిరాజపాలెం ఇందిరానగర్ లక్ష్మీనగర్ మీదుగా సింహాచలం తొలిపావంతో చేరుకోవడానికి రోడ్డు అయితే అందుబాటులోకి వచ్చింది. మీరు చూడొచ్చు, ఇది ఒక మోడల్ కారిడార్గా తీర్చిదిద్దారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉండగా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు ఎదురైతే విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు చొరవతో విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ మార్గం పొడుగున ప్రసాదం కౌంటర్లు, అలాగే టాయిలెట్లు, నో పార్కింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జీబీఎంసీ అలాగే రెవెన్యూ శాఖ అధికారులు, స్థానిక ట్రాఫిక్ పోలీసులు, ఎయిర్పోర్టు ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాయిలెట్స్, అలాగే నో పార్కింగ్ అంటూ ఏర్పాటు చేసిన బోర్డులు మీరు చూడొచ్చు. ఈ మార్గం పొడవున ఏర్పాటు చేశారు. ప్రజలు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న లక్ష్మీ నరసింహ మార్గం అయితే అందుబాటులోకి వచ్చింది. దీంతో ముఖ్యంగా గోపాలపట్నం నుంచి సింహాచలం వరకు విస్తరించిన బీఆర్టీఎస్ రోడ్డు మీద ఒత్తిడి అయితే తగ్గుతుందని భావిస్తారు. ముఖ్యంగా గిరి ప్రదర్శన చేసే ప్రజలు బీఆర్టీఎస్ రోడ్లో ఎన్నో ట్రాఫిక్ అవరోధాల ఆటంకాలు ఎదుర్కొని సింహాచలం అప్పన్న దర్శనం చేసుకునేవారు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులు ఎన్ఏడి కొత్త రోడ్డు ఎన్ఎస్టీఎల్ మార్గం నుంచి బుచ్చిరాజపాలెం ఇందిరానగర్ లక్ష్మీనగర్ మీదుగా సింహాచలం తొలిపావంచ వరకు చేరుకునే మార్గం అయితే అందుబాటులోకి వచ్చింది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 TV, విశాఖపట్నం.